హాయ్ అండి, అందరూ నమస్కారం. నేను మీ జ్యోతి కంజరసగర. సో ఈరోజు కర్రీ వచ్చేసి గోరుచిక్కుడుకాయ అండ్ మామిడికాయ అండి. ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను, అరకిలో గోరుచిక్కుడుకాయ చక్కగా కడిగి కట్ చేసుకున్నాను అండి. ఒక పచ్చి మామిడికాయ అనమాట. సో కుక్కర్ పెట్టాను, స్టవ్ ఆన్ చేసి సరిపోను ఆయిల్ వేసుకున్నామండి. 1/2 కేజీలకు సరిపోను వేసుకుంటున్నాను నేను. సో అంతే. సో ఏమేమి కావాలో అన్నీ చూపించలేదండి, డైరెక్ట్ వేస్తున్నాను. చూడండి, 1/2 కేజీ చిక్కుడుకాయ చక్కగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను అండి. ఒక పచ్చి మామిడికాయ అనమాట. సో అందులోకి సరిపోను ఒక ఉల్లిపాయ అనమాట. సో తాలింపు గింజలు వేసినాను. ఆయిల్ వేడెక్కింది కదా, సో కొంచెం సిమ్లో పెట్టేసుకున్నాను అండి. స్టవ్లో బాగా వేడెక్కింది అనమాట, అందుకే స్టవ్ ఆఫ్ చేసి టక్కున వేసేసినాను అనమాట. అది. సో ఉల్లిపాయలు వేసేసుకున్నామండి. ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను. సో ఏమేమి కావాలో అవన్నీ చూపించడం ఎందుకు, మామూలుగా ఉప్పు కారం అవి వేయడం కదా. సో అల్లం మాత్రం అస్సలు వేయకూడదండి ఇందులో, ఓకేనా. సో ఉల్లిపాయలు వేగిపోయినాయండి. సో ఇప్పుడు పసుపు వేసుకుందాం మనం ఇందులో. సో మామిడికాయను గోరుచిక్కుడుకాయ కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి, పుల్ల పుల్లగా. సో గోరుచిక్కుడుకాయలకు రసం దిగుద్ది కదా, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. సో పసుపు వేసి కలిపేసి వెంటనే మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. బాగా వేగక్కర్లేదండి, ఒకసారి అట్లా కలిపేసి నెక్స్ట్ గోరుచిక్కుడుకాయ వేసేసుకుంటే సరిపోతుందండి. నేను ఉడకబెట్టుకోలేదు, పచ్చి గోరుచిక్కుడుకాయ తీసుకున్నాను అంతే. సో మామూలుగా మీడియం సైజు కట్ చేసుకున్నాను అనమాట. సో ఒకసారి ఇట్లా కలిపేసుకున్నామంటే సరిపోతుంది. కొత్తిమీర కూడా వేయట్లేదు, అల్లం వెల్లుల్లి కూడా వేయట్లేదండి. అల్లం వెల్లుల్లి వేస్తే ఏమైందంటే మామిడికాయ టేస్ట్ అన్నది పోద్దనమాట, ఆ పులుపు అన్నది మనకు తెలియదు. అల్లం వెల్లుల్లి డామినేట్ చేస్తుంది అనమాట. సో అందుకోసం వేయట్లేదు. సో సరిపోను కారం వేసేసుకున్నామండి. ఒక 4 స్పూన్లు వేసిన చూడండి, చిన్నది టీ పొడి స్పూను. సో ఆ డబ్బాలకు పట్టేది, ఆ గాజు డబ్బాలకు పట్టేది పెట్టుకున్నాను అనమాట, టీ పొడి దాంట్లో చేసి. సో అందుకే 4 వేయాల్సి వస్తుంది, పెద్ద డబ్బా ఎందుకని చెప్పేసి కొంచెం కొంచెం తీసుకుంటాను అనమాట. సో వేసేసుకున్నాం కదా, దానిలోకి సరిపోను మనం సాల్ట్ వేసేసుకున్నామండి. 1.5 సాల్ట్ సరిపోద్ది అనమాట. ఐస్ క్రీమ్ స్పూన్లు కదా అవి, అట్లా. ఎందుకంటే మళ్ళీ 1.5 ఎందుకు వేసుకున్నాం అంటే మామిడికాయ చాలా పుల్లగా ఉందండి, కచ్చి మామిడికాయ సూపర్ ఉందన్నమాట, అందుకోసమని వేసేసుకున్నాం. సో ఒకసారి కలిపినామంటే వాటర్ వచ్చేస్తే సాల్ట్ దాగానే చూడండి ఎట్లా వాటర్ వస్తుందో. సో అది ఉప్పు మహత్యం అన్నమాట, ఉప్పు వేయగానే చూడండి. సో చక్కగా కలిపేసి దానికి కొంచెం తడి సైడ్లకు ఉన్నది ఉప్పు కారం అంతా జారేటట్టు కొంచెం తడేస్తే సరిపోతుందండి, అంతే, ఎక్కువ అక్కర్లేదు. అట్లా తడిపేసి. సో కుక్కర్ చూడండి ఎత్తున్నది కదా, కుక్కర్ పెట్టేసరికి స్టవ్ గట్టు ఎక్కువ ఉంటుంది అనమాట మాది, అందుకోసం సరిగ్గా కనపడదు. అందుకాకు ఆ సైడ్లో అనేసి మళ్ళీ చక్కగా పెట్టేసిన అనమాట. సిమ్లానే ఉంది స్టవ్ ఇప్పుడు. చక్కగా ఆలుగడ్డ ముక్కల్లా కనపడుతున్నాయి కదా, అది సంగతి. సో కుక్కర్ మూత పెట్టేసుకున్నాం. ఒక 2 విజిల్ అయితే సరిపోద్దండి. గోవా ట్రిప్ పోయినాం కదా, ఆ బట్టలన్నీ ఉండే లేట్ అయిందనమాట. 2 విజిల్లే సరిపోయినాయండి. సో 2 విజిల్ అయితే చాలన్నమాట. చల్లారింది, స్టవ్ ఆఫ్ చేసుకున్నా. చూద్దామండి. సో మాడిపోలేదు కదా, చూడండి ఎంత బాగా కనపడుతున్నాయి కదా, ముక్కలు అట్లా కనపడుతున్నాయి కదా. ఒక్కసారి నేను అది గరిటె పెట్టి కలిపిన గత నుజ్జు నుజ్జు అయిపోతే అంత కలిసిపోద్ది అనమాట, మెల్ట్ అయిపోద్ది. చూడండి, ఏ మాత్రం ఆ మామిడికాయ ముక్కనే మనకు అస్సలు కనిపించదు అనమాట, అంత బాగా కరిగిపోద్ది అన్న ఐస్ క్రీమ్ లాగా మామిడికాయ ముక్క. సో ధనియా పౌడర్ వేసేసుకుందామండి. నేను రైస్ కలపను ధనియా పౌడర్లో ఎప్పుడు కానీ. సో పచ్చి ధనియాలు తీసుకొని ఎండబెట్టి బాగా ఎండాక మిక్సీ పడతాను అనమాట, చాలా బాగుంటుంది అట్లా. ఒక 2 స్పూన్లు వేసుకున్నాను, ఐస్ క్రీమ్ స్పూన్లే అన్నీ మాకు. సో వేసేసుకొని కొంచెం కలిపేసి మనం ఒక్క 2 నిమిషాలు అట్లా మగ్గనిద్దాం అంతే, మూత పెట్టేసి. ఎందుకంటే ఆ మామిడికాయ పులుపు అంతా ఆ చిక్కుడుకాయ పట్టిద్ది అనమాట, అట్లా చాలా టేస్ట్ వస్తుంది. సో అయిపోయిందండి, తీసేసిన. సో దగ్గర పడిన చూసిండ్రా, కొంచెం గ్రేవీ లైట్గా ఉంటుంది అనమాట. బౌల్లో తీసేసుకున్నాం. చక్కగా జారిపోతుంది కదా కుక్కర్తో, ఇట్లా అనగానే కొంచెం లాస్ట్గా అట్లా అన్నం అంటే వచ్చేస్తుంది చక్కగా. చూడండి ఎంత బాగుందో. సో వాటర్ వేయలేదు కదా ఎక్కువ, టమాటాలు వేయకుండా మనం మామిడికాయ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మామిడికాయలు ఎప్పుడు టమాటా వేసే వండుకుంటాం కదా, ఊరికే వండుకుంటాం కదా, లేకపోతే సో అట్లా కాకుండా ఇట్లా వండేసుకోవచ్చు. సో ఫైనల్గా మన కర్రీ రెడీ అయిందని, గోరుచిక్కుడుకాయ మామిడికాయ కర్రీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జ్యోతి కంజరసగరకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.
మీ జ్యోతి కబజల సగర సూప్ తప్పకుండా ట్రై చేయండి కర్రీని. థ్యాంక్ యూ.